హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దానికి ర్యాంక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. జనరల్గా 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ దానికి మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ డిటర్మినెంట్ వాల్యూ కనుక నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ ఏమవుతుందంటే దానికి 3 అవుతుంది అన్నమాట. ఓకే, అలా కాకుండా సపోజ్ ఈ డిటర్మినెంట్ వాల్యూ కనుక 0 అయిపోయింది అనుకోండి, అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం జస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ యాజ్గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని వాల్యూ 0 కాకుండా ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది వచ్చినా పర్వాలేదు. సో నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని ర్యాంక్ ఏమవుతుందంటే 3 అవుతుంది. అలా కాకుండా సపోజ్ డిటర్మినెంట్ వాల్యూ కనుక 0 అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ నుంచి సబ్ మ్యాట్రిక్సెస్ అనేవి తీసుకోవాలి. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదమ్మా, ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఒక రో కానీ కాలం కానీ డిలీట్ చేసి మనం దాని నుంచి సబ్ మ్యాట్రిక్సెస్ అనేవి తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, కానీ 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. దాని యొక్క డిటర్మినెంట్ 0 నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ర్యాంక్ మనం ఏమని చెప్తామంటే 2 అని చెప్తాం అన్నమాట. అలా కాకుండా సపోజ్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుని నేను డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేశాను, అన్ని సబ్ మ్యాట్రిక్సెస్ యొక్క డిటర్మినెంట్స్ కూడా జీరోస్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ర్యాంక్ అనేది 1 అని చెప్తాం అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3/3 మ్యాట్రిక్స్ తీసుకుని దానికి డిటర్మినెంట్ కట్టాలి. నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ 3 అని చెప్తాం. కాకుండా 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఓకే, దాని డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అంటే ఒక్క సబ్ మ్యాట్రిక్స్ అలా ఉన్నా సరిపోతుంది మనకి. సబ్ మ్యాట్రిక్సెస్ అంటే చాలా వస్తాయి మనకి. ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇలా తీసుకున్నప్పుడు సో 2/2 సబ్ మ్యాట్రిక్సెస్ అనేది తీసుకోవాలి. సో అన్ని సబ్ మ్యాట్రిక్సెస్ డిటర్మినెంట్స్ కూడా జీరోస్ అయిపోతే అప్పుడు మనం ర్యాంక్ 1 అంటాం. అలా కాకుండా ఒక్క సబ్ మ్యాట్రిక్స్ అయినా సరే మనకి దొరకాలి, దాని డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా అయినప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం, డిటర్మినెంట్ అనేది ర్యాంక్ అనేది 2 అని చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము, దీని యొక్క ర్యాంక్ ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఓకే, చూడండి ఇక్కడ నేను ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను కదా, ఈ మ్యాట్రిక్స్ని ఏ అని తీసుకోండి. సో దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 1 2 3 2 3 4 3 4 5. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ జనరల్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫస్ట్ రో తీసుకుని చేస్తాం. ఓకే, సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముందమ్మా 1 ఉంది. సో ఏం చేయాలి, 1 తీసుకుని 1 రో కాలం డిలీట్ చేసేయాలి. రిమైనింగ్ దానికి మనం ఏం చేస్తాము, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 3 5 ఎంతమ్మా 15, 4 4 16. ఓకే, సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 2 ఇంటూ మళ్ళీ 2 ఉన్న రో కాలం తీసేయండి. 2 5 10 మైనస్ 3 4 ఎంత 12. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ 3 ఉంది. సో 3 ఉన్న రో కాలం తీసేయండి. 2 4 ఎంతమ్మా 8 మైనస్ 3 ఎంతమ్మా 9. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో 15 మైనస్ 16 అంటే -1 మైనస్ 2 ఇంటూ 10 మైనస్ 12 అంటే -2 ప్లస్ 3 ఇంటూ 8 మైనస్ 9 అంటే -1. సో ఇక్కడ వాల్యూ అవుతుంది -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 -3. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, -1 -4 అంటే -3 అంటే -4 ప్లస్ 4. సో వాల్యూ ఏమవుతుందమ్మా 0 అయిపోతుంది. సో 0 అయితే ఏం చెప్పాను మీకు, డిటర్మినెంట్ అనేది 0 అయితే కనుక ర్యాంక్ ఏమవుతుంది 3 అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, మనం 2/2 సబ్ మ్యాట్రిక్సెస్ దగ్గర చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు దీని ర్యాంక్ ఏమవుతుంది 3 అని చెప్తాం. కానీ ఈ మ్యాట్రిక్స్కి ఏమైందంటే డిటర్మినెంట్ అనేది 0 వచ్చింది, కాబట్టి ర్యాంక్ అనేది దీనికి 3 కాదు. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం సబ్ మ్యాట్రిక్సెస్ అనేవి తీసుకోవాలి. దీనికి సబ్ మ్యాట్రిక్స్ తీసుకుని వాటి యొక్క డిటర్మినెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు సబ్ మ్యాట్రిక్సెస్ అనేవి తీసుకుని మనం డిటర్మినెంట్ అనేది చెక్ మ్యాట్రిక్స్ తీసుకోండి. నేను సబ్ మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటానంటే బి అని తీసుకుంటాను. B1 ఫస్ట్ సబ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఏ తీసుకుంటాను 1 2 2 3. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. 1 2 2 3 అంటే ఎలా తీసుకున్నాను, నేను థర్డ్ కాలము థర్డ్ రో తీసేసాను. సో 1 2 2 3 దీని డిటర్మినెంట్ ఏమవుతుందో చెక్ చేద్దాం. ఓకే, సో డిటర్మినెంట్ ఏమవుతుంది 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, జనరల్గా ABCD ఉందనుకోండి, డిటర్మినెంట్ ఎలా కడతాము, AD మైనస్
బీసీ అనేది ఏమవుతుంది 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా దీనికి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 into 3 ఎంతమ్మా 3 మైనస్ 2 into 2 ఎంత 4 దట్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. సో దీనికి ర్యాంక్ అవుతుంది, ర్యాంక్ మనం రోతో డినోట్ చేస్తాం. ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే 2 అని చెప్పాం. ఓకే, ఎలా చెప్పేసాను నేను? జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం 3/3 మ్యాట్రిక్స్కి యాస్టిస్కి డిటర్మినెంట్ కట్టాలి. కట్టినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయితే అది 3 అని చెప్తాను ర్యాంక్. నాకు ఇప్పుడు ఏమైంది, నేను డిటర్మినెంట్ కట్టినప్పుడు నాకు 0 వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను, సబ్ మ్యాట్రిక్స్ దగ్గరికి వెళ్ళాను. ఓకే, సబ్ మ్యాట్రిక్స్ అనేవి చాలా వస్తాయి మనకి. సపోజ్ ఇలా తీసుకున్నాను నేను సబ్ మ్యాట్రిక్స్, ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా తీసుకుంటే ఈ రెండు తీసుకుంటే ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. లేదు ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే సబ్ మ్యాట్రిక్స్ అనేవి మనకి చాలా వస్తాయి. ఓకే, సో ర్యాంక్ 2 అని చెప్పాలంటే మనకి ఏదో ఒక సబ్ మ్యాట్రిక్స్ మనకి దొరకాలి. ఎలా దొరకాలి? దాని డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవే విధంగా దొరకాలి. అలా దొరికితే ఒక్క సబ్ మ్యాట్రిక్స్ అలా ఉన్నా చాలు, మనం అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ మనం సబ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుని చెక్ చేస్తా వెళ్ళేటప్పుడు ఏదో ఒక సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తే చాలు, మనకి అక్కడితో మనం క్లోజ్ చేయొచ్చు. జస్ట్ మనం అప్పుడు ఏం చేస్తాం, డిటర్మినెంట్ ర్యాంక్ అనేది 2 అని చెప్తాం. అలా కాకుండా అన్ని సబ్ మ్యాట్రిక్సెస్కి కూడా మనకి 0 అయిపోతుంది అనుకో డిటర్మినెంట్, అప్పుడు ఫైనల్గా మనం కన్క్లూజన్ ఏమి ఇస్తాము, ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 1 అని చెప్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 3/3 ఇచ్చినప్పుడు మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ర్యాంక్ 3 అన్నా అవ్వచ్చు, లేదా 2 అన్నా అవ్వచ్చు, లేదా 1 అన్నా అవ్వచ్చు. ఓకే, యాసిడ్గా డిటర్మినెంట్ కట్టినప్పుడు మనకి నాట్ ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు ర్యాంక్ 3 అవుతుంది. అలా కాకుండా సబ్ మ్యాట్రిసెస్ తీసుకుని వాటికి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 2 వస్తుంది. అలా కాకుండా అన్ని సబ్ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ 0సే, ఒరిజినల్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కూడా 0ఏ అయినప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తాము, ర్యాంక్ 1 అని చెప్తాం అన్నమాట. ఈ విధంగా మనం 3/3 మ్యాట్రిక్స్ అనేది ఇచ్చినప్పుడు ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, మరి దీనికన్నా ఎక్కువ ఆర్డర్ ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ మ్యాట్రిక్సెస్ మనకి ఎలా ఉంటాయి, 3/4 మ్యాట్రిక్స్ కానీ 4/4 మ్యాట్రిక్స్ కానీ ఈ విధంగా మనకి ఇస్తూ ఉంటాడు. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి, ర్యాంక్ అనేది ఎలా కట్టాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ అని ఉంటాయి. ఓకే, ఇవి యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే మోర్ దాన్ 3/3 మ్యాట్రిక్స్ కన్నా ఎక్కువ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫామ్స్ను ఉపయోగించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ర్యాంక్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.